దేవుని నామములో చేరి వచ్చిన సంఘమంతటికి కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. పునరుద్ధాన దీవెనలు నేను మీకు ప్రకటిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. ఇదొక చదువుకోబడిన వాక్య భాగములో ఎహెస్కేలు గ్రంథం 37వ అధ్యాయము 13వ వచనము ఈ రీతిగా లేఖనము వ్రాయబడి ఉన్నది. ఒకసారి చదువుకుందాం 13వ వచనాన్ని. నా ప్రజలారా, నేను సమాధులను తెరచి చాలమ్మా, సమాధులలో ఉన్న మిమ్మల్ని బయటికి రప్పిస్తానంటున్నాడు. ఇది ఎవరైనా నమ్మగలిగిన సత్యం అంటారా? కానీ క్రైస్తవుడు అయిన నీవు నమ్మాలి కదా. కాబట్టి దేవుడు చెప్తున్న మాట, సమాధి అంటే అర్థం ఏంటో తెలుసా? మూయబడినది అని అర్థం. మూయబడిన దాన్ని దేవుడు ఏమంటున్నాడండి? తెరుస్తాను అంటున్నాడు. మూయబడిన అనుభవము దేవుని చేత సమాధి తెరవబడుతున్న అనుభవాన్ని మనం చూస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలీయులు మరి యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం మీరు గమనించినప్పుడు, ఐగుప్తు నుండి బయలుదేరిన వారందరూ కూడా అరణ్యంలోనే చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అరణ్య మార్గమందు పుట్టిన వారు ఎవరు సున్నతి చేయబడలేదు. ఐగుప్తు నుండి బయలుదేరిన పురుషుల్లో కనానులో ప్రవేశించిన వారి 2 మాత్రమే, కాలేబు, యెహోషువ తప్ప. ఐగుప్తు నుంచి బయలుదేరిన వారందరూ కూడా అక్కడే ఉన్న అరణ్యంలో మరణించినట్లుగా దేవుని వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇశ్రాయేలీయులు చాలా అపనమ్మకంగా ఉన్నారు. అదిగో ఐగుప్తు నుంచి బయలుదేరేమో, ఇక్కడ మన మార్గ మధ్యంలోనే మనం చనిపోతామేమో, మన ఆశలు విఫలమైపోయి మనం నశించిపోతున్నామేమోనని వారు బాధపడుతుంటే దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడుతున్న మాట, నా ప్రజలారా, నేను సమాధులను తెరిచి సమాధుల్లో నుంచి నేను మిమ్మల్ని బయటకు తీసుకుని వస్తానని దేవుడు తన వాగ్దానాన్ని ఇశ్రాయేలీయులకు తెలియజేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎందుకు ఇశ్రాయేలీయులందరూ అరణ్యంలో చనిపోయారు? బయలుదేరేటప్పుడు బాగానే ఉన్నారు కదా. వారందరూ చక్కగా ఎర్ర సముద్రాన్ని దాటారు, సీనారణ్యానికి వచ్చారు, అరణ్య మార్గం అంతా బాగానే ఉన్నారు, కొండ దగ్గర అంతా బాగానే ఉన్నారు. ఎందుకు ఇశ్రాయేలీయులు మరణించారు? అసలు ఎందుకు బయలుదేరిన వారు ఒక్కరు కూడా మిగలకుండా ఆ 2 వ్యక్తులు తప్ప, ఆ వేగ చూసిన 2 కాలేబు, యెహోషువ తప్ప మిగతా అందరూ ఎందుకు మరణించారంటే సంఖ్యాకాండం 14వ అధ్యాయము 29-30 వచనాల్లో ఈ రీతిగా రాయబడి ఉంది. సంఖ్యాకాండం 14వ అధ్యాయము. మీలో శపించబడిన వారందరూ, లెక్కింపబడిన వారందరూ రాలును మీ లెక్కమంతము చొప్పున మీలో లెక్కింపబడిన వారందరూ అనగా 20 ఏళ్ళు మొదలుకొని ప్రాయము కలిగి సరిగిన వారందరూ ఏమైపోతారటమా? రాలిపోవుదురు. కాలేబును తప్ప మిమ్మల్ని నివసింపజేయదునని నేను ప్రమాణం చేసిన దేశమందు మీలో ఎవరినో ప్రవేశింపలేదు. ఇది నిశ్చయము. అదే దేవుడు చెప్పుచున్న మాట చూడండి. వాళ్ళు దేవుని మీద సనగటం, గొడవటం, బాగా కడుపు నిండా తిని కూడా తినలేదు. అదేమన్నాం, ఏమిటి మాకు అన్నం అసహ్యం వేసింది అంటారు. అక్కడే మరి మాంసం కావాలంటారు, అది కీరకాయలు కావాలంటారు, దోసకాయలు కావాలి, ఏదో మాట్లాడుతూ ఉన్నారు. మోషేకి కూడా చాలా బాధేస్తుంది. ఏంటంటే ఎంత జనాన్ని నేను కన్నానా ఏంటి, వీళ్ళేంటి పోటుకోటి చెప్తూ ఉన్నారు, ఏమిటి నాకు ఈ బాధ అని మోషే కూడా దేవుడి దగ్గర ఏడుస్తారు. అయినా కూడా వీళ్ళు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలని మాట్లాడుతూనే ఉన్నారు, సడుగుతూనే ఉన్నారు, దేవుడికి విరోధంగా మాట్లాడుతూనే ఉన్నారు. అసలు దేవుడు అందుకని ఎవ్వరు కూడా మీరు ఆ కాణాల్లో ప్రవేశించడానికి వీల్లేదని చెప్పారు. అక్కడ అరణ్యంలో పుట్టిన బిడ్డలు తప్ప మిగతా అందరూ కూడా రాలిపోయి చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, 20 లక్షల మంది బయలుదేరారు. ఆ 20 లక్షల మంది చనిపోతే
ఆ అరణ్యం ఎట్లంటే చెప్పండి అసలు. మరి ఎముకల గుట్టలు, పుర్రెల గుట్టలు, కాళ్ళు చేతులు సస్యపంజరము ఇవన్నీ కూడా ఎముకలు పాట పెట్టడానికి కూడా ఎట్లా కుదురుతుందండి? చచ్చిపోయిన వారందరినీ కూడా అలా మా ఇసుక పర్వల్లోకి వాటిని నెట్టేయటం తప్పనించి అరణ్యంలో వాళ్ళు ఏం చేయగలుగుతారు? వాళ్ళ పరిస్థితి ఎంత భయంకరంగా ఉంది. అక్కడ ఉన్న వారందరినీ చూస్తుంటే ఎంత బాధగా ఉంటుంది. ఇన్ని కళేబరాలు, ఇంత ఎముకల గుట్టలుగా పడి ఉండే అనుభవాన్ని ఇశ్రాయేలీయులు వారు కనులారా వారు చూసి మనం ఇక నాశనం అయిపోయాము, మనం ఇక మన ఆశలు ఏమీ లేవు, మన ఆశలన్నీ విఫలమైపోతున్నాం అని చెప్పి వారిలో వారు మొలుగుతుంటే, దయ కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు ఒకవేళ మీరు సమాధుల్లో ఉన్నా కూడా నేను మిమ్మల్ని బయటకు తీసుకుని వస్తాను, తీసుకురావడమే కాదు ఇశ్రాయేలు పట్టణంలోకి మిమ్మల్ని అందరినీ ప్రవేశింపు చేస్తాను, మీరు భయపడవద్దని చెప్పి దేవుడు ఆ ప్రవక్త ద్వారా వాగ్దానాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఐగుప్తులో బయలుదేరిన ప్రతి ఇశ్రాయేలీయుడు కూడా స్త్రీ పురుషులు అందరూ కూడా చనిపోయిన వారుగా ఉంటున్నారు. అరణ్యంలో పుట్టిన వారు మాత్రమే ఉన్నారు, వారు కూడా సున్నతి లేని వారుగానే ఉన్నారు. సున్నతి చేయబడిన ప్రతి ఇశ్రాయేలీయుడు కూడా అరణ్యంలో చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే నోహు జల ప్రళయంలో ఊపిరి గలవన్నీ కూడా చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఇశ్రాయేలు జాతి ఒక్కటే చనిపోయింది. ఇక్కడ నోహు జల ప్రళయంలో భూమి మీద ఉన్న ప్రపంచంలో ఉన్న నరులందరూ జీవ ఊపిరి కలిగిన మరి ప్రతి ప్రాణి కూడా చనిపోయినట్లుగా నోహు కాలంలో మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఆ అనుభవాలు దేవుడు ఆయన ఉగ్రతను చూపించిన అనుభవాల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన కరోనా కూడా ఇటువంటి ఉగ్రతే. తండ్రి చనిపోతే బిడ్డలు ముట్టుకోవడానికి లేదు, భార్య చనిపోతే భర్త వెళ్ళటానికి లేదు, బిడ్డలు చనిపోతే తల్లిదండ్రులు వెళ్ళటానికి వెళ్ళలేదు. ఆ ప్యాకెట్ లో కట్టేసి ఇసురవతలు పారేయటం, పెట్రోల్ పోసి తగలబెట్టేసేయటం. చూడండి, క్రమ పద్ధతిలో ఒకడు 100 మంది పిల్లలను కని క్రమ పద్ధతిలో సమాధి చేయబడకపోతే మరి వారి పరిస్థితి పడిపోయిన పిండం కంటే కూడా అధోగతి అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. క్రమ పద్ధతిలో కూడా సమాధి చేయబడకపోవడం అనేది ఎంత దారుణమైన విషయంగా ప్రసంగి మనతో మాట్లాడుచున్నాడు. కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా దేవుని ఉగ్రతను చోటు ఇవ్వకూడదు, దేవుని ఉగ్రత మన మీదకి రాకూడదు. మన పితరులు ఏ రీతిగా అరణ్యంలో నశించిపోయారో దేవుని మీద సనగటం, దేవుని గురించి ఏది పెడితే అది మాట్లాడటం, వచ్చి మాటలు రాని మాటలు ఏది పెడితే అది మాట్లాడటం దేవుడు కొంతకాలమే చూస్తాడు. తర్వాత ఆయన కోపం అనే ఉగ్రత తొట్టిలో నిన్ను తొక్కి వేసి ఎందుకు పరికరాన్ని పరిస్థితులకి నిన్ను నెట్టి వేస్తాడని నువ్వు తెలుసుకోవాలని దేవుడు మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, ఒక జాతి అంతా కూడా అరణ్యంలో నశించిపోయింది. అదే నోహు జల ప్రళయంలో ప్రపంచంలో మనుషులందరూ నశించిపోయారు. అదే లోతు దినాలు మనం ఆదికాండం 19వ అధ్యాయం 24-25 వచనాలు చూసినట్లయితే ఒక పట్టణం గతి, సొదొమ గొమొర్రా పట్టణాల గతి. ఈ పట్టణాలు అది ప్రపంచంలో అది ఒక జాతి. అక్కడ ఒక 3 పరిస్థితులు కూడా 3 విభిన్నమైన అనుభవాలతో మనం చూస్తున్నాం. ఆదికాండం 19:24-25 వచనాలు చదువుతున్నాం. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను ఎక్కడి నుంచి వచ్చిందమ్మా గంధము అగ్ని? ఎక్కడ ఉంటాడు యెహోవా? పరలోకంలో ఉంటాడు. అక్కడ గంధకం ఉంటుందా? దేవుడు గంధకాన్ని కూడా ఆకాశం నుంచి కురిపించగలరు. మీకు తెలుసా? అగ్ని అంట, అగ్నిలో గంధకం వేస్తే ఏమవుతుంది? మండుతుంది, మంటనే పెంచుతుంది కదా. దేవుడు అగ్ని వేసి విడిచిపెట్ల, అగ్నితో పాటు ఏం పంపించాడు? ఆకాశం నుంచి గంధకాన్ని పంపించాడు. ఆ గంధకం ఎలా ఉంటుందో తెలుసా? మరి లెమనెల్లో పచ్చగా గంధకం ఉంటది. అది అగ్ని అందులో ముట్టిస్తే చాలా పెద్ద పెద్ద ప్లేన్స్ తో అది వస్తూ ఉంటుంది. విశాఖపట్నం వెళ్ళేవాళ్ళు చూస్తా ఉన్నారు. ఆ పోర్టు దగ్గరికి వెళ్ళినప్పుడు గంధకాలంతా రాసులుగా అది ఎక్స్పోర్ట్ చేయడానికి మరి దేనికి అక్కడ వాడటానికి మనకి తెలియదు, కానీ స్టీల్ ప్లాంట్ కి
మరి కప్నవర్ బెల్ట్ మీద ఇవి వెళ్తూ ఉంటాయి. గంధకాలు అవన్నీ కూడా మరి ఒక బెల్ట్ వేసారు. షిప్ యార్డ్ నుంచి ట్రైన్ ట్రాక్ వరకు కూడా ఒక ఐరన్ ఓర్ బెల్ట్ వేస్తారు. బెల్ట్ ఉంటుంది, అది రష్యన్స్ వేసినట్టున్నారు. దాంట్లో గంధకం వెళ్తూ ఉంటుంది. మనం ఇట్లా ట్రావెల్ చేస్తూ ఉంటే ఆ గంధకం ఎలా ఉంటుంది అంటే మా అందరికీ తెలియదు కదా. అసలు సైన్స్ స్టూడెంట్స్కి అయితే మరి ఫాస్ఫరస్ సల్ఫర్ ఆ సల్ఫర్ ని ఎలా ఉంటుంది అనేది సైన్స్ స్టూడెంట్స్, మిగతా వాళ్ళకి ఏం చేసేమో తెలియదు. కాబట్టి అలాగే అలా పచ్చిగా రాసులు పోసి అక్కడ ఉంటూ ఉన్నాయి. అవన్నీ కూడా మరి స్టీల్ ప్లాంట్ సప్లై అవుతాయేమో మనకి తెలియదు, కానీ అలా అక్కడ ఉంటూ ఉంటాయి అనమాట. అవి చాలా ఫ్లేమబుల్ అనమాట. మంట రాగానే వెంటనే దాన్ని అందుకుని ఫ్లేమ్ వచ్చేస్తూ ఉంటుంది. అట్లా దేవుడు ఏం చేస్తున్నాడు చూడండి, ఒక పట్టణాన్ని మరి 2 పట్టణాలు, సొదొమ గొమొర్రా అనే 2 పట్టణాలు, ఇక్కడ పట్టణాలను వినాశనాన్ని చూసాం, అక్కడ ప్రపంచమంతటిని వినాశనాన్ని చూసాం, ఒక జాతి వారి వినాశనాన్ని చూసాం. కాబట్టి దేవుడు మనకు 3 రకాల అనుభవాలు అక్కడ చూపిస్తూ ఉన్నాడు. కాబట్టి నీ స్థితి ఏంటి, నీ పరిస్థితి ఏంటి, నీ కుటుంబం ఏంటి, నీ వ్యక్తిగత జీవితం ఏంటి, నీ పట్టణం ఏంటి, నీ పట్టణం అంతా మునిగిపోతే నువ్వు కూడా ఏమైపోతావు. కానీ ఒక నీతి మందిరం ఉన్న ఆ పట్టణాన్ని కాపాడుతాడని దేవుడు వాక్యం సెలవించింది కనుక అబ్రహాము మొదలు బట్టి లోతు కుటుంబము కాపాడబడినట్లుగా మనం చూస్తున్నాం. యెహోవా యొద్ద నుండి అగ్ని గంధకాలను కురిపించగలిగిన దేవుడు, అయినా కూడా ఇశ్రాయేలీయులు దేవుని మీద సణుగుతూనే ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. నీ దేవుడు చాలా జాలి కలిగిన దేవుడని నువ్వు తెలుసుకోవాలి. ఒకవేళ నువ్వు ఈ రీతిగా జీవిస్తున్నావు, ఇలా బ్రతుకుతున్నావు, ఇలా అన్ని రకాలుగా సౌఖ్యాలు అనుభవిస్తున్నావు అంటే అది కేవలం ఆయన కృపని మాత్రమే తెలుసు. నీ ఆధిక్యత అందులో జీరో అని నువ్వు తెలుసుకోవాలి. ఆయన ఒక్క నిమిషం కన్ను మూసుకుంటే నువ్వేమైపోతావు ఒకసారి ఆలోచించు. దేవుని వాక్యం సెలవిస్తున్నది. దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. ఇదిగో నీకు వాగ్దానం చేస్తున్నాడు. నీ పరిస్థితులన్నిటిని బట్టి వాగ్దానం చేస్తున్నాడు. ఒకవేళ చనిపోయినా, ఒకవేళ సమాధి చేయబడినా అది నేను తెలిసి నేను బయటకు తీసుకుని వస్తానని దేవుని వాగ్దానం అనుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి తెరిచేందుకు ప్రవచనం ఏ రీతిగా ప్రవచనం చెప్పబడిందో, సమాధి తెరవబడటానికి ప్రవచనాన్ని 12వ వచనాన్ని చదువుకుందాం. నా ప్రజలారా, మీ నింద సమాధులను నేను తెరచెదను, బయటకు రప్పించి ఇశ్రాయేలు దేశంలోనికి మిమ్మల్ని తోడుకొని వెళ్తానంటున్నాడు. చూడండి, విడిచిపెట్టేస్తానంటున్నాడా? నేను మిమ్మల్ని బయటకు తీసుకుని వచ్చి ఇశ్రాయేలు దేశంలోనికి ఎట్లా తీసుకెళ్తాడంట అంటే మనతో ఎవరుంటారని అర్థం? దేవుడు ఉంటానంటున్నాడు. దొంగతో ఏమన్నాడు దేవుడు? నేను నీవు నాతో కూడా అంటే ప్రతికి జాగ్రత్తగా పొందంటున్నాడు దేవుడు. ఈ శవాలన్నింటినీ కూడా వారి జీవం కలిగిన ఆత్మగా సిద్ధపరిచినాక నేనే మిమ్మల్ని ఎస్కేలోకి తీసుకుని వెళ్తానంటున్నాడు. దేవుడు ఎక్కడ నిన్ను విడిచి చేసే దేవుడు కాదు. తన బిడ్డల్ని తల్లిదండ్రులు ఏ రీతిగా బాధ్యతగా చేపట్టుకుని నడిపిస్తాడో నీ దేవుడు కూడా అటువంటి వాడే. నీ దేవుడు నీతో ఉంటానని వాగ్దానం చేశాడు. మిమ్మల్ని నేనే తోడుకుని ఇశ్రాయేలు దేశంలో తీసుకువెళ్ళినా. ఎందుకు? వాళ్ళు బయలుదేరిందేమో ఐగుప్తులో, కానీ కనానులోనికి వారు ప్రవేశించాల. వారి ఆశలు విఫలమైపోయింది. అయ్యో, కానాను బయలుదేరామే, ఆ కానానులో ప్రవేశించకుండానే, ఎందుకంటే వారందరూ ఎక్కడ పుట్టినవారు? ఐగుప్తులో పుట్టినవారు. కానాను ఎలా ఉంటుందో వాళ్ళ తాతలు చెప్తే తప్ప వాళ్ళకి తెలియదు. అటువంటి కానాను చూడాలని ఆసక్తి కలిగిన వారిగా వారు ఉన్నారు. కానీ వాళ్ళ ఆశలన్నీ ఏమైపోయినాయంట? విఫలమైపోయినాయంట. అయ్యో, కానాను చూద్దాం అనుకున్నామే, ఈ అరణ్యంలోనే చచ్చిపోయామే, ఈ అరణ్యంలోనే మరణించామే, మన ఆశలు విఫలమైపోయి అని వారు ఏడుస్తున్నప్పుడు దేవుడు చూచి ప్రవక్త ద్వారా ప్రవచనాన్ని చెప్పించినట్లుగా మనం చూస్తున్నాం. 4వ వచనాన్ని 7వ వచనాన్ని కూడా చదువుకుందాం. అందుకు ఆయన ప్రవచనమెత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనము, ఎండిపోయిన ఎముకలారా, యెహోవా మాట ఆలకించుడి. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము ప్రవచించుచుండగా ఎముకలన్నీ కూడా మంచిగా అస్థిపంజరంగా కూర్చబడాలంటే కాలు చోట ఉంది, పుర్రె చోట ఉంది, చెయ్యి చోట ఉంది, పళ్ళు చోట ఉంది, అన్ని రకరకాలుగా ధ్వంసమై ఉంది కదా. అవన్నీ కూడా ఎవరి అస్థిపంజరం వాళ్ళు తయారవడానికి
ఎక్కడ ఉన్నాయండి? గడగడ దేవుడికి అతుక్కుంటున్నాయి అంట. గడగడమనే స్వామి అసలు చచ్చిపోయిన వాళ్ళు ఎందుకు చచ్చిపోయారు? ఎముకలైతే అట్లా వచ్చి అతుక్కుండి, బ్రతుకున్న వాళ్ళు అక్కడ నుండి చూడగలరు కదండి. టీవీలో దేవుడి కథలు చూస్తే నిద్రపోరు. చూడటం ఎందుకు, నిద్రపోకుండా ఎందుకు? అమ్మారా అమ్మారా అని తీసుకుంటారు. చూసి అట్లా ప్రత్యక్షంగా అరణ్యంలో వాళ్ళందరూ అంటే ఎముకలు పరిగెత్తుకుని వస్తారు, కట్టుకుంటారంటే బ్రతుకున్న పరిస్థితి ఏంటి? కానీ వారందరూ చూస్తుండగా జరిగిన అనుభవాలు ఇవి. ఏంటంటమ్మా? ఎముకలు ఎంత వెళ్ళింది అంట? ఆ ఎముకలు ఎవరి ఎముకలు అంట 20 లక్షల మంది ఎముకలు అటు ఇటు ఇటు అటు పరిగెత్తుకుంటా మరి వెళ్ళిపోయి అస్థి పంజరాలు తయారయ్యంట. 7వ వచనం చదువమ్మా. ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించుచుండగా పుట్టెను, కలుసుకొనెను. నేను చూచుచుండగా ఏమొచ్చినాయమ్మా? ఎముకలన్నీ వచ్చి అతుక్కున్నాయి. ఆ అతుక్కున్న ఎముకలు ఊడిపోకుండా ఏం పెట్టి కడుతున్నాడు దేవుడు? నరాలతో కడుతున్నాడు. ఆ ఎముకలు ఎక్కడ జారిపోకుండా ఒకదానికి ఒకటి వచ్చి అతుక్కోగానే దేవుడు నరములతో ఎముకలను బంధించాడు. అస్థి పంజరాన్ని ఫిక్స్ చేస్తున్నాడు దేవుడు. అస్థి పంజరాన్ని స్థిరంగా అది ఉంచుతున్నట్లుగా మనం చూస్తున్నాం. తర్వాత ఆ ఎముకలు విరిగిపోకుండా, ఆ ఎముకలు జారిపోకుండా ఆ ఖాళీ అంతా కూడా దేని పూడుస్తున్నాడు? మాంసముతో పూడ్చాడు. ఈ మాట ఎక్కడ రాయబడింది? మాంసంతో పూడ్చిన అనే మాట బైబిల్ గ్రంథంలో. ఆదాముని తీసి దానిని మాంసముతో పూడ్చెను అనే దేవుని వాక్యాన్ని మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు ఆ ఎముకలన్నీ కూడా నరాలతో బంధించిన తర్వాత ఆ ఖాళీ ప్రదేశంలో దేంతో పూజ చేశాడంట? మాంసంతో పూడ్చాడు. 9-10 వచనాలు చదువుతున్నాం. ఇప్పుడు అయిపోయింది. అస్థిపంజరం రెడీ అయింది. అస్థిపంజరాన్ని చక్కగా బిగించాడు. అస్థిపంజరం అయిపోయిన తర్వాత దాన్ని మాంసంతో పూడ్చాడు. ఇప్పుడు బాడీ అంతటిలో కూడా లెగ్గియెస్ట్ పార్ట్ ఏదంటే ఏంటమ్మా? స్కిన్, చర్మము. అన్నిటికంటే పెద్దది శరీర భాగాల్లో ఏది అంటే చర్మము. బాడీ మాంసము కనపడనివలా, ఎముకలను కనపడనివలా, నరాలను కనపడనివలా వాటిపైన చర్మం వేసి దేవుడు కప్పు వేసినట్లుగా మనం చూస్తున్నాం. తర్వాత అంటే ఇప్పుడు వాళ్ళ అవన్నీ కూడా వచ్చి చదువుకున్నాయి కానీ వాళ్ళు శవాలుగానే ఉన్నారు. వాటిలో ఏముంది? ఆత్మ జీవం ఉన్నదా? జీవాత్మ లేదు. మీరు ఇక్కడ గమనించినప్పుడు తండ్రి దగ్గర నుంచి మనం ఏమి పొందుకున్నాం? నరులేం తీసుకున్నారు? తండ్రి దగ్గర నుంచి ఆదికాండంలో చదువుతాం. యెహోవా నాసికానందములో జీవాత్మను ఊదగా నరుడు, జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయన అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. కాబట్టి మనలో తండ్రి అయిన దేవుని పక్షంగా ఏముంది? ఏం కలిగి ఉన్నాం? మనం జీవాత్మను కలిగి ఉన్నాం. కుమారుని పక్షంగా జీవాత్మను పోషించడానికి ఏం తీసుకుంటున్నాం? మనం జీవాహారాన్ని తీసుకుంటున్నాం. కుమారుడు మనకి ఏమి ఇచ్చాడు? జీవాహారాన్ని ఇచ్చాడు. తండ్రి మనకి ఏమి ఇచ్చాడు? జీవాత్మని ఇచ్చాడు. ఈ జీవాత్మను పోషించుకోవడానికి కుమారుడు జీవాహారాన్ని ఇస్తే జీవాహారం ద్వారా నీ ఆత్మ పోషించబడి నిత్యత్వంలోనికి పరిశుద్ధాత్మని ద్వారా కొనిపోబడుతున్న మధ్యాకాశంలోనికి నీవు నేను కూడా మరి పరిశుద్ధాత్మ ద్వారా కొనిపోబడే వారముగా మనము ఉంచుంటాం. త్రిత్వము నరుల్లో ఎలా పనిచేస్తుందో నరులు తెలుసుకోవాలి. త్రిత్వ కార్యము నరుల్లో ఎలా ఉన్నదో ఆత్మ అయిన తండ్రి దేవుడు ఉన్నాడు. ఆత్మను పోషించగలిగిన జీవాహారం నీలో ఉన్నది. నిత్యత్వంలోకి నడిపించే పరిశుద్ధాత్మ శక్తిని నువ్వు కలిగి ఉన్నావు. కాబట్టి నరుడు పుట్టిన దగ్గర నుంచి నిత్యత్వంలో ప్రవేశించాలి అనంటే వారిలో త్రిత్వ కార్యం జరగవలసిందే. 3 పనులు జరిగినప్పుడు మాత్రమే మనం ఆ రీతిగా అక్కడ కొనిపోయేవాడంగా ఉంటామో మనం చూస్తున్నాం. ఈ ఎముకలన్నీ ఎవరు సూచిస్తున్నాయంట?
ఇశ్రాయేలీని సూచిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. వీరు కానానికి ఎలా ప్రయాణమయ్యారో నీ జీవిత యాత్రలో నువ్వు కూడా పరమ కానానికి బయలుదేరవలసిన దానముగా ఉంటున్నావు. మన గమ్యస్థానం ఎక్కడుంది? పరమ కనాను, నిత్య జీవము. దానికి నీ ప్రయాణము. ఈ నీ ప్రయాణంలో అరణ్య యాత్రలో కూడా నువ్వు రావాలి. చూడండి, ఒక మనుషుడు పుట్టినప్పుడు వారు ఎవరి కాలం వచ్చే వరకు ఏదైనా అనుభవమే. పుట్టినవాడు ఏదైనా అనుభవం. తండ్రే పోషిస్తాడు, తండ్రే చూపిస్తాడు, తండ్రే ఆలోచిస్తాడు, తండ్రి తన కూర్చోబెట్టుకుని వచ్చి చెప్తాడు. అప్పుడు భారమేమి కూడా ఉండదు. ఎవరో వచ్చే వరకు కూడా ప్రతి ఒక్కరు ఏదైనా అనుభవం అనుభవించవలసిందే. ఎవరి కాలం వచ్చిన తర్వాత అందరూ అరణ్య అనుభవం అనుభవించాల్సిందే. అరణ్య అనుభవం అనుభవించిన తర్వాత కానాను ప్రవేశం జరగవలసిందే. కానాను ప్రవేశమును మరణము ద్వారా నిత్యత్వంలో ప్రవేశించు. ఇవన్నీ కూడా నీ జీవితంలో, నా జీవితంలో జరగాలి. ఇశ్రాయేలీయులు శరీరానుసారమైన సంగతులను బోధిస్తే అవి మనకు ఆత్మానుసారమైన సంగతులను తల్లు గ్రహించాలని దేవుని వాక్యం మనతో మాట్లాడుచున్నట్లుగా మనము చూస్తున్నాం. ఆ రీతిగా పడిపోయిన ఎముకలు, చెదిరిపోయిన ఎముకలు, ఎక్కడ పడితే అక్కడ ఉన్న ఎముకలు ఏ అస్థి పంజరానికి వచ్చి ఆ అస్థి పంజరంలో అవి చేర్చబడి ఇప్పుడు శరీరాకృతి ఏర్పడిపోయింది. వీటన్నిటికీ కూడా శరీరాకృతి ఏర్పడింది. అన్ని శవాలు నిలబడి ఉన్నాయి. గుంపులు గుంపులు శవాలుగా అక్కడ నిలబడి ఉన్నారు. కానీ వాటిలో జీవం ఉన్నదా? జీవం లేదు. 14వ వచనం చదువుకున్నా. నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు, మీరు బ్రతుకున్నట్లు. మీరు ఏంటన్నా దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు మరలా ఆ శవాల్లోకి ఎవరు రావాలమ్మా? దేవుని ఆత్మ మీలో నేను ఉంచి మీ దేశములలో మిమ్మల్ని నివసింప చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడండి. దేవుని వాగ్దానము ఎంత ఖచ్చితమైనదో, ఎంత సత్యమైనదో దేవుడు మనతో మాట్లాడుచున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొని నరములతో బంధించబడి, మాంసంతో కూర్చబడి, చర్మంతో కప్పబడి, ఇప్పుడు ఆ శరీరాకృతి దేనితో నింపబడిందమ్మా? ఆత్మతో నింపబడి ఆ స్థితి ప్రభు మనతో మాట్లాడుచున్నాడు. ఎన్ని ఉన్నా ఆత్మ లేనివాడు నావాడు కాడు. ఆత్మ లేకపోతే వ్యర్థమే కదా. ఇక్కడ ఇంత జరిగింది, ఎముకలన్నీ సమకూర్చబడి, కానీ అతనిలో జీవం లేకపోతే శవమే కదా. కాబట్టి ఆ అనుభవాల్లో మనం ఉండకూడదు. అందుకని ప్రకటన గ్రంథంలో అంటుంటాడు, నువ్వు బ్రతికున్నా మృతుడువే. ఎందుకంటే నీలో జీవం ఉందన్న మాటే, కానీ నీ క్రియలన్నీ మృతమైన క్రియలుగానే నీ జీవం ఉంటుందని దేవుడు సంఘాలను హెచ్చరించినట్లుగా దేవుని వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి తెరుచుటకు, సమాధులు తెరుచుటకు దేవుడు ప్రవచనాన్ని ఎత్తి మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ ప్రవచనము ఎప్పుడు నెరవేర్చబడింది? ఈ ప్రవచనము యెహెజ్కేలు ప్రవచనము, పాత నిబంధన ప్రవచనము. ప్రభు చెప్పిన ప్రవచనము ఎప్పుడు నెరవేర్చబడింది అంటే మత్తయి సువార్త 27వ అధ్యాయము 52వ వచనంలో ఆ ప్రవచనము నెరవేర్చబడినట్లుగా మనము చూస్తున్నాం. యేసు ప్రభులు వారు చనిపోయినప్పుడు ఆ ప్రవచన నెరవేర్పు జరిగినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు చెప్పాడు సమాధులు తెరుస్తానని. ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటమ్మా? సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధుల్లో నుంచి బయటకు వచ్చి ఆయన లేచిన తర్వాత ప్రవేశించి అనేకులు కాకపడి. ప్రవచనం నెరవేరలేదా? యెహెజ్కేలు ప్రవచనము క్రీస్తులో నెరవేర్చబడలేదా? క్రీస్తు పునరుద్ధానము మరి ఆ చనిపోయిన సమాధులు తెరవబడి, సమాధుల్లో ఉన్న వారు లేపబడి, వారందరూ ఎప్పుడు లేచారో తెలుసా? శుక్రవారం రోజునే లేచారు. కానీ వాళ్ళు జీవం ఉన్నదా? లేదు. ప్రభు వారు పరిశుద్ధాత్మ మరి పునరుద్ధానుడై
ఆయన సమాధిలోనికి వచ్చి ఆ ఉదయకాల సమయంలో తెల్లవారుజామున ఆయన సమాధిలోనికి వచ్చి ఆయన శరీరాకృతిని దాల్చుకుంటున్నాడు. శుక్రవారం సాయంకాలం 6 గంటలకి యేసయ్య సమాధి చేయబడ్డాడు. 6 గంటలకి మరలా తండ్రికి అప్పగించిన తన ఆత్మను తీసుకొని యేసుక్రీస్తు ప్రభు పాతాళము దగ్గర ఉన్న పరదేశునికి ఆయన వెళ్ళాడు. పాతాళము దగ్గర ఉన్న పరదేశం మీద కూడా ఆ సాతాను అధికారం కలిగి తాళం చేయగలిగి ఉన్నాడు కనుక ప్రభువులు వారు మరణాన్ని జయించి ఆ పాతాళ లోక ద్వారాల దగ్గరకు వెళ్ళి పరిశుద్ధులందరినీ ఆయన తీసుకుని ఒక పనగా కూర్చుకుని మరలా ఆయన శరీరాకృతి దాల్చుకోవడానికి మరి భూమి మీద ఆయన పెట్టబడిన సమాధిలోనికి వచ్చాడు. ఎవరు దొరికించారండి రాయిని? ఆయన దొరికించుకున్నాడా? అక్కడ 2 దేవదూతలు కూర్చుని ఉన్నారు. ఆయన ఆ శరీరాన్ని దాల్చుకోగానే అసలు ఆయనకు రాయి అడ్డమా? వెళ్ళటానికి కానీ రావటానికి కానీ అర్థం కాదు. అయినా కూడా సమాధి మీద ఉన్న రాయి ఎవరి కొరకు? మిగతా వారందరి కొరకు ఆ రాయి దొరికించబడినట్లుగా మనం చూస్తున్నాం. ప్రభువు వారు లోపల ఆయన శరీరాకృతిని దాల్చుకోవడానికి ఆత్మరూపిగా ఆయన శరీరంలో ప్రవేశించాడు. శరీరంలో ప్రవేశించి తన ఆత్మరూపిగా ఆయన మహిమ శరీరధారిగా లేపబడటానికి ఆయన ముఖమునకు ప్రేత వస్త్రాలు కట్టినప్పుడు ఆయన ముఖమునకు ఏం కట్టారు? రుమాలని కట్టారు. రుమాలు కట్టినప్పుడు అక్కడ ఉన్న తలవైపు ఉన్న దేవుడుత ఆ రుమాలు ఆయన ముఖం మీద నుంచి తీసివేసి దాన్ని మడిచి చక్కగా అక్కడ రాయి మీద పెట్టింది. ప్రభువు వారు మరి ఆ బండ మీద పడుకోబెట్టబడ్డారు. ఆయన శరీరంలోనికి ఆత్మ వెళ్ళింది. ఆత్మ వెళ్ళగానే ఆ బండ మీద నుంచి కిందకి దిగారు. కిందకి దిగి ఆయన మహిమ శరీరాన్ని దాల్చుకున్నారు. ఎప్పుడైతే ఆయన శరీరాకృతి ఆయన శరీరము మరి మహిమ శరీరముగా మార్చబడిందో ఆయన వెంటనే ఆయన మీద ఉన్న వస్త్రాలన్నీ కూడా అక్కడికి క్రింద పడిపోయింది. ప్రభువు వారు ఆ వస్త్రాలు ముట్టుకుంటారా? ముట్టుకోరు. అందుకని ప్రభువు వారు మహిమ శరీరం దాల్చుకుని ఆయన వస్త్రాలను దాటి ఆయన బయటకు వచ్చేసారు. ఆయన వస్త్రాలు ఆయన మీద ఉన్న వస్త్రాలన్నీ కూడా అక్కడే పడుకున్నాయి. ఆ పేతులు యోహానులు తొంగి చూచి ఆయన వస్త్రాలు అక్కడ పడి ఉండటాన్ని వారు చూస్తారు. ఎందుకు? ప్రభువులు వారు ప్రతిదీ కూడా ఒక క్రమాన్ని నేర్పిస్తారండి. క్రమ పద్ధతిలోనే ఆయన లేపబడిన అనుభవాన్ని చూస్తూ ఉన్నాం. ఆయన శరీరాకృతి దాటి ఆయన సమాధిలో నుంచి బయటకు వచ్చిన వాడిగా మనం చూస్తూ ఉన్నాం. పునరుద్ధాన శక్తిని, పునరుద్ధాన శరీరాన్ని మరి మొట్టమొదటిగా మరియ చూసినట్లుగా పునరుద్ధాన సందేశాన్ని కూడా మగ్దలేని మరియ పొందినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మగ్దలేని మరియ అనుకుంది ఆయన తోటమాలి అనుకున్నది, కానీ ఆయన అనుకోబడిన తోటమాలి యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన తోటమాలి. మొదటి ఆదాము దేవుడు ఆ తోటను కాయడానికి, ఆ తోటలో మరి స్వేచ్ఛను చేయడానికి నరుడైన ఆదాముని ఏదేను తోటకి మరి ఆయన తోటమాలిగా ఉంచాడు. నిజమైన తోటమాలి మొదటి ఆదాము, అనుకోబడిన తోటమాలి కడపటి ఆదామైన యేసుక్రీస్తు ప్రభువు వారు. మరియా అని పిలవగానే రబ్బూని అని ఆమె పలికినట్లుగా మనం చూస్తున్నాం. నీ జీవితంలో, నా జీవితంలో మరెత్తలేని మరియా 3.5 సంవత్సరాలు ప్రభువుని వెంబడించి ప్రభువుకు పరిచర్య చేసిన ఆ స్త్రీ ప్రభువును గుర్తుపట్ల. మహిమ శరీరానికి మానవ శరీరానికి ఉన్న వ్యత్యాసం ఆమెకు తెలియలేదు. ఆమె ఆయన్ని గుర్తుపట్టల. తోటమాలి అనుకుని ఉంది, కానీ ఆయన తోటమాలి కాదని ఆయన స్వరం వినగానే గుర్తుపట్టింది. ఆయన మరియా అని పిలవగానే రబ్బూని బోధకుడా నీవా అని మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. వెళ్ళి అక్కడ పేతురికి శిష్యులకి చెప్పు, నేను వారిని గలిలయలో కలుసుకుంటానని ఒక పునరుద్ధాన సందేశాన్ని ఒక స్త్రీకి దేవుడు అప్పగించి ఆ మాటల్ని శిష్యులకి పంపించినట్లుగా మనం చూస్తున్నాం. పునరుద్ధాన ప్రత్యక్షత కూడా మొట్టమొదటిగా చూడగలిగిన స్త్రీ మగ్దలేని మరియగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి మన జీవితాల్లో ఏ రీతిగా మరియే ప్రభువును గుర్తుపట్ల. ఒకవేళ ఈ రోజు ఇలా ఉండగా యేసు ప్రభువులు వారు వచ్చి ఇక్కడ నిలబడ్డారు, ఎవరు గుర్తుపడతారు? ఎలా గుర్తుపడతారు? మరియే గుర్తుపట్టలేదు, మీరు ఎలా గుర్తుపడతారు?
గుర్తుపట్టలేరు కదా. అందుకని నీ హృదయంలో దేవునికి ఏ స్థానాన్ని ఇచ్చావో, నీ హృదయంలో యేసయ్య అంటే ఎలా ఉంటాడని నువ్వు అనుకుంటున్నావో, నీ హృదయంలో యేసయ్య స్వరం ఎటువంటిదో అని నువ్వు స్థాపించుకున్నావో, నీ హృదయంలో దేవుని స్థానం ఏంటో నువ్వు తెలుసుకున్నావో కనుక అలా దేవుడు నీకు కనిపిస్తాడు. దేవుని స్వరం ఎలా వినపడుతుంది అంటే నిన్ను ఎరిగిన నీ తల్లిదండ్రుల్లో, నీ అక్క చెల్లెల్లో వారి స్వరం ద్వారా మొదటిగా నిన్ను ఆహ్వానించి తర్వాత ఆయన ప్రత్యక్షతను నీకు తెలియజేస్తాడు. కాబట్టి నీవు నేను కూడా గుర్తుపట్టాలి ప్రభువుని. ఆయన రాకడ సమీపిస్తూ ఉన్నది. నువ్వు ఆయన ఎలా ఉండాలో, నీ హృదయంలో నువ్వు ఎలా స్థాపించుకున్నావో దానిని చాలా మంది ఏంటంటే విగ్రహారాధికులాగా మీరు కూడా క్రైస్తవ ఫోటోలు పెడతారు, మరి ఏంటి దేవుడి ఫోటోలు పెట్టుకుంటారు, అది తప్పు కదా అంటారు. ఇది క్రైస్తవ గృహం అని ఒక అన్యునికి తెలియడానికే ఆ ఫోటోలు పెట్టుకుంటాం. కానీ మనమేమి దీపారాధన చేయము, మనమేం పూలు చల్లము, దానికి ఏం దండం పట్టం, దానికి ఏం సాగిలు పడవు. ఇది ఒక క్రైస్తవ గృహము, ఇది క్రీస్తుని కలిగి ఉన్న గృహం అని ఒక సింబాలిక్ గా పెట్టేది. కానీ దాన్ని మనం పూర్తి చేసి దాన్ని మనం ఏమీ చేయం కనుక అది పెద్ద పొరపాటు కాదులేండి. ఇది ఒక క్రైస్తవ గృహం అని తెలియజేయడం కొరకే అవి స్థాపించడం జరిగింది అని మనం చెప్తాం. కాబట్టి నీ హృదయంలో ప్రభు ఏ స్థితిలో ఎలా ఉంటాడని నీ ఉద్దేశమో, నీ హృదయంలో యేసయ్య ఇలా ఉంటాడని నువ్వు అనుకుంటే ఆయన అలా నీకు కనపడతాడు, అలా నీతో మాట్లాడతాడు, అలా నీవు ప్రభుని తెలుసుకుంటావు. మరి ఏ గ్రహించలేకపోయింది నీవు నేను ఏ పాటి వారమని దేవుడు మనతో మాట్లాడుచున్నట్లుగా మనము చూస్తున్నాం. యేసయ్య చనిపోయినప్పుడు మరణ పాతాళం దగ్గర ఉన్న పరిశుద్ధులందరినీ కూడా ఆయన తీసుకున్నాడు. అందుకే ప్రకటన 1వ అధ్యాయంలో చెప్తాడు, పాతాళ లోకమయు మరి తాళపు చెవులు నా స్వాధీనం, మరణమయు పాతాళ లోకమయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయని దేవుడు చెప్తున్నాడు. చాలా మందికి మరణపు ముళ్ళు విరవటం ఏంటన్నది కూడా అర్థం కాదు. మరణం అనేది పరిశుద్ధుల్ని అపరిశుద్ధుల్ని ఇద్దరిని కూడా ఒకే ముళ్ళు కింద ఉండేవి. అవి పరిశుద్ధుల్ని దేవుడు వేరుపరిచి పరగా చేర్చుకున్నాడు. మరణపు ముళ్ళు పాతాళానికి పరలోకానికి విభజింపడం జరిగిన తర్వాత ఈ ముళ్ళు వేరుపరచబడింది, వెరవబడింది. ఈ పరిశుద్ధుల ముళ్ళను ప్రభువు తీసుకుని పరలోకానికి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. యెహెజ్కేలు ప్రవచనము క్రీస్తు చనిపోయినప్పుడు జరిగినట్లుగా మనం చూస్తున్నాం. మంచి శుక్రవారం రోజున వారందరూ సమాధుల్లో నుంచి బయటకు వచ్చారు. కానీ వారిలో జీవాత్మ పునరుద్ధాన శక్తి లేకపోవటాన్ని బట్టి వారు అలాగే ఉండిపోయారు. యేసుక్రీస్తు ప్రభు వారు ఆదివారం తెల్లవారుజామున ఆయన వచ్చినప్పుడు వారందరూ కూడా ఆయనతో పాటు పరలోకం ప్రవేశించినట్లుగా మనం నేడు చూస్తున్నాం. కాబట్టి క్రీస్తు వారి యొక్క మరణ పునరుద్ధానాలు ఇవి రెండు కూడా మరి యెహెజ్కేలు ప్రవచనాన్ని, శరీరానుసారమైన మరణాన్ని, పునరుద్ధాన శక్తిని, ఇవి రెండు కూడా మరి ఆ ప్రవచనం క్రీస్తులో నెరవేర్చబడిందని దేవుని వాక్యం మనము చూస్తూ ఉన్నాం. సమాధులు తెలవగలిగే అనుభవం నీ జీవితానికి ఉన్నదా? మన సమాధి తెరవబడుతుందా? అది మూయబడి ఉండి ఒకవేళ మృతుల పునరుద్ధానం ఇప్పుడు తెరవబడుతుందేమో. జాగ్రత్త. సమాధి చేయబడటం కాదండి, అది తెరవబడిన యోగ్యత ఉందో లేదో చూసుకోండి. నీ సమాధి తెరుస్తానని దేవుడు చెప్పాడు. కానీ అసలు ఇరిమి అంటాడండి, నా తల్లి గర్భమే నాకు సమాధి అంటాడు. మరి అది ఎన్నో అధ్యాయం చూడండి. తన తల్లిని గర్భస్థ శిశువుగా నేను ఎందుకు చచ్చిపోలేదు, నేను ఇంకా ఇట్లా ఉన్నానేంటి, నా మరణం నాకు సంభవించింది. చదవమాట, నా తల్లి నాకు సమాధిగా ఉండి, నా తల్లి నాకు సమాధిగా ఉండి ఆమె ఎల్లప్పుడూ గర్భవతిగా ఉండినట్లు, ఆమె ఎల్లప్పుడూ గర్భవతిగా ఉండినట్లు, అతడు గర్భంలోనే నన్ను చంపలేదు గనుక, అతను నన్ను గర్భంలోనే చంపలేదు గనక, యెహోవా ఏమాత్రమును సంతాపము లేక నశింపజేసిన పట్టణముల వలె ఆ మనిషిని ఉండునుగాక. చూడండి ఇర్మియా ఎంత బాధపడుతున్నాడు. 20వ అధ్యాయము అంటే తల్లి గర్భమే ఆయనకు సమాధట. నేను పుట్టిన దినము శపింపబడిన గాక. ఎందుకు నాకు ఈ జీవితం? అన్ని కూడా నేను అన్ని అందరితో దెబ్బలు తింటాం, గొడ్డలతో ఆ గొడ్డల్లో తింపటం, శ్రమ, వేదన, బాధ. దేవుడు మాట చెప్పాడు, అక్కడ వాళ్ళు చదువుతున్నారు. ఎందుకు నాకు ఈ జీవితం అన్నట్లుగా ఇర్మియా మరి అనేక విధాలుగా ఇబ్బంది పడి మాటలు చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అసలు
మొదటిగా సమాధి అనుభవాన్ని మనుషుడు గర్భస్థ శిశువుగా ఉండగానే అనుభవిస్తాడంటండి. తల్లి గర్భం కూడా మూయబడినదే, అది సమాధి లాంటిది. జీవం లేకపోతే ఎలాగా సమాధి అనుభవంలో నుంచి జన్మ అనుభవంలోనికి నువ్వు వస్తున్నావో అలా రేపు నువ్వు నూతనమైన అనుభవంలోనికి నువ్వు రావాలని దేవుని వాక్యం సెలవిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన లేచిన తర్వాత, ఆయన పునరుద్ధాన ప్రథమ ఫలముగా ఆయన లేపబడిన తర్వాత అందరూ లేచినట్లుగా మనం అందరూ కూడా ప్రభు వెంట వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మన జీవితాల్లో ప్రభు ప్రవచనం వినగానే మన జీవితాలు ఎలా ఉన్నాయో, ఎలా నువ్వు మూయబడుతున్నావో, ఎలా నీ సమాధి చేయబడుతుందో, నీవు దానికి జీవం కలిగిన వాడువా, మరి నిర్జీవమైన అనుభవాల ఒక్కసారి దేవుడు ఈ పునరుద్ధాన దినాన సమాధితో మాట్లాడి బయటకు రా అనగానే మరి లాజరు బయటకు వచ్చినట్లుగా నువ్వు కూడా రావాలి. ప్రభు ప్రవచనం ఎత్తి చెప్పగానే రాగలవు, అందరూ బయటకు రావాల్సిందే. సమాధిలో ఉన్న జీవించి ఉన్న జీవము కలిగిన నీవు ప్రభు వెంట వెళ్ళవలసిందే. కాబట్టి నా జీవితము దానికి సరిపోతుందా లేదా? నేను ఎక్కడ ఆగిపోయాను? నా జీవితం ఎక్కడ ఆగిపోయింది? దేవుడు పిలిస్తే నేను వెళ్ళగలనా వెళ్ళలేనా? నా జీవితాన్ని ముడిపెట్టడానికి మరి నేను ఆ ఆత్మ కలిగి ఉన్నానా లేదా అని ప్రతి ఒక్కరు కూడా పరిశీలన చేసుకోవాలని దేవుడు మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి యెహెజ్కేలు ప్రవచనము క్రీస్తులో నెరవేర్చబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఎక్కడికి వెళ్తావు? ప్రభువు ఏం చెప్తున్నాడు వాళ్ళకి యెహెజ్కేలు ప్రవచనంలో? మిమ్మల్ని అందరిని ఎక్కడికి తీసుకెళ్తానంటున్నాడు? మీ దేశంలో పట్టణం గురించి కూడా రాశాడు చూడగా, నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మల్ని నివసింపజేసేదను. యెహోవానకు నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్చి. ఇశ్రాయేల్ పట్టణం అని లేదమ్మా, యెరూషలేము గాని ఇశ్రాయేల్ పట్టణం. ప్రవచనం ఎత్తి వారితో ఎట్లనము ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా మీరున్న సమాధులను నేను తెరిచెదను. సమాధుల నుండి మిమ్మల్ని బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశం నుండి తోడుకొని వచ్చేదను. ఎక్కడికి తీసుకెళ్తాడంట? మరి రేపు మనమందరం ఎక్కడికి వెళ్తాం? ఇశ్రాయేల్కి వెళ్తే రాణిస్తారా? కరోనా వ్యాక్సిన్ ఉంటేనే రాణిస్తారు కదా. ఇప్పుడు ఎవరైనా రాణిస్తారు? ఏ దేశం వాళ్ళైనా ఎన్ని లక్షలు పెట్టి నువ్వు కొంటానన్నా కానీ అవుతుందా? అవ్వదు. కాబట్టి దేవుడు ఎక్కడికి తీసుకెళ్తాడు? మనల్ని పరమ కానానులోనికి తీసుకుని వెళ్తాడు. అక్కడ నీ పరిస్థితి ఏంటో నీకు తెలియాలి కదా. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. చదవమ్మా. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రతి ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడే వారి నుండి వచ్చి మనుష్యుడు ఎవడు కూడా లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు చూడండి, నువ్వు బయలుదేరిన తర్వాత, నువ్వు బయటకు వచ్చిన తర్వాత, మహిమ శరీరధారిగా ప్రభుత్వం వెళ్ళిన తర్వాత పరలోక ప్రవేశంలో నువ్వు ఎలా ఉంటావో చూడండి. ప్రతి జనము, ప్రతి భాష, ప్రతి యోగ్యమైన స్థానమును ధరించుకొని పరలోకం వెళ్ళిన తర్వాత నువ్వు అక్కడ ఏంటంటే తెల్లని వస్త్రాలు ధరించుకొని, ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని, సింహాసనము ఎదుటను గొర్రె పిల్లల ఎదుటను నిలవబడి, ఎంత నిలవండి, దేవుని సింహాసనం ఎదురుగుండా నిలబడి మనం ఏమంటామంట? మా రక్షణకై సింహాసనాసీనుడైన మా దేవునికి, సింహాసనాసీనుడైన మా దేవునికి, గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో 20 లక్షల మంది అరణ్యములో యెహెజ్కేలు ప్రవచనములో, కానీ రేపు పరలోకములో కోటాను కోట్ల మంది ఎవడో లెక్కింప శక్యము కాని గొప్ప సైన్య సమూహంలాగా పరలోకములో నువ్వు వెళ్తావు. వెళ్ళటమే కాదు, నీ చేతిలో ఖర్జూరపమంట విజయ సూచనగా, జయశ్రీలుగా, జయవీరుడుగా, ప్రభువుని సూచించేదిగా,
నీ జీవితాన్ని సూచించేదిగా ఖర్జూరపు మంటను చేత పట్టుకుని మా రక్షణకై స్తోత్రములు సింహాసనాసీనుడైన దేవునికి వందనాలని చెప్పి భాగ్యము సింహాసనం ఎదురుకుండా నిలబడే ధన్యత దేవుడు నీకు ఇస్తానని చెప్తున్నాడు. కాబట్టి మన జీవితాలు మామూలుగా ఉన్నటువంటి పరలోకంలో నీ యోగ్యత ఏంటో నువ్వు తెలుసుకోవాలని దేవుడు మాట్లాడుచు ఉన్నాడు. కాబట్టి మొదటి పునరుద్ధానంలో పాలుగలవారు ధన్యులు. కాబట్టి నీ జీవితంలో మృతుల పునరుద్ధానానికి స్థానం ఇవ్వమాకండి. జీవ పునరుద్ధానం మాత్రమే నీ మీద ఏలుబడి చేయాలని దేవుడు మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. మోయబడిన నీ జీవితము రేపు బహిరంగముగా తెరవబడుతుందని తెలుసుకోవాలి. తెరవబడకపోతే మోయబడే ఉంటే మృతుల పునరుద్ధానంలో అది తెరవబడుతుంది, జీవ పునరుద్ధానంలో అది తెరవబడదు. అందుకే దానియేలు 12:2 ఈ రీతిగా చెప్తున్నాడు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 2వ వచనము, మరి సమాధుల్లోని వారు మేల్కొనెదరు, కొందరు నిత్య జీవం అనుభవించడానికి, కొందరు మేలుకొనెదరు, కొందరు నిత్య జీవం అనుభవించుటకును, కొందరు నింద పాలవుటకును, హేయులగుటకును మేలుకొందరు. కాబట్టి నువ్వు జీవితంలో ఎలాంటి జీవితము, మరి దేవుడితో సంబంధం ఎటువంటి సంబంధం కలిగి ఉన్నావో నీవు నేను తెలుసుకోవాలి. ఒకవేళ సమాధి తెరవబడకపోతే, నీ ఆత్మ బయటకు రాకపోతే, నీ శరీరాకృతి కనుక దేవుని ఎదుర్కోకపోతే మరి నీ అనుభవం ఏంటి? మత్తయి 23:27-28 వచనాలు చదువుకుని ముగించుకున్నాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలను, సోపులను, జీలకర్రలను చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను, కనికరమును విడిచిపెట్టిరి. సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. ఏంటో మాట అండి, సున్నం కొట్టిన సమాధులు ఏంటి? ఇప్పుడు గనక శుక్రవారం నుంచి గనక సమాధుల తోటకైతే పెద్ద పెద్ద బిల్డింగులు, పెయింటింగులు, బొమ్మలు, ఫోటోలు అస్సలు మామూలుగా ఉన్నారు. లోపల ఏముందమ్మా? అవి బయటికి శృంగారమంగా కనబడుతుంది కానీ లోపల ఏముంది అంటే చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నది. నీ జీవితం అలా ఉండకూడదు. బయటేమో నీతిమంతులుగా కనబడుతున్నారు కానీ లోపలంతా వేషధారణతోనూ అక్రమముతోనూ మీరు నిండి ఉన్నారని దేవుడు మాట్లాడుతున్నారు కదా. మన జీవితాల్లో బాహ్యాలంకారమైన బాహ్య స్థితినైనా నీ ఆంతరంగిక స్థితి ఏంటో నువ్వు తెలుసుకో. ఎంత గొప్పవాడైనా కానీ ఆ మార్గం గుండా వెళ్ళవలసిందే. ఎంత పేదవాడైనా కానీ ఆ ద్వారం గుండా ప్రవేశించవలసిందే. కాబట్టి నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో ఏ అనుభవాలు కలిగి ఉన్నామో ఒక్కసారి తెరవబడిన అనుభవం ఉన్నదా, మూయబడిన అనుభవం అనుకుంటే కనుక నీ జీవితం దేవునితో పాటు పరలోకం కొనిపోబడదు. ప్రభు పునరుద్ధారణే ఉపయోగమే ఉంది. నీవు కూడా పునరుద్ధారణ శక్తి లేకపోతే, ఆయన పునరుద్ధానం నీకు మేలు చేయకపోతే పునరుద్ధానంతో పని ఏముంది? కాబట్టి ఆయన పునరుద్ధాన శక్తి కలిగిన వారమై మనమందరం కూడా ఆయన పునరుద్ధాన శక్తి ద్వారా మనము కూడా జయ జీవితాలు సంపాదించుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేసి దీవించి ఆశీర్వదించును గాక. చూడు సమాధిని మోసిన రాయి తొలగింపబడెను, అందుకు వేసిన మూల కావలి నిలిచెను, దైవస్తునియాలు. అందుకు వేసిన మూల కావలి నిలిచెను, దైవస్తునియాలు.
యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ రోజున ప్రపంచంలో ఎప్పుడునూ ఎన్నడూ జరుగునటువంటి ఒక అద్భుతాన్ని తండ్రి అయిన దేవుని ద్వారా యెరూషలేములో ఒక సంఘటన జరిగింది. అతి సంఘటనను పునరుత్థానము అనే మాటతో తెలుగులో రాశారు, ఇంగ్లీష్ లో రిజరెక్షన్ అని రాశారు. రీ అనే ఇంగ్లీష్ వర్డ్ ఉన్నట్టే మరలా తిరిగి అనే మాట తీసుకోవాలి. పునరుద్ధరించుట అంటే మరలా అంతకుముందు ఏదో ఉంది దానిని పునరుద్ధరించుట అంటారు. అనగా దేనిని మనము కోల్పోయామో మహిమ శరీరాన్ని, ఆ మహిమ శరీరాన్ని మనం పొందటానికి ఒక మార్గాన్ని సుగమము చేసి మనుష్యుడు మరలా తిరిగి పొందగలడు అని ఒక ప్రూఫ్ చేసి ఆ స్థితిని తండ్రి అయిన దేవునికి తెలియచేసి ఆ శక్తిని ఇక్కడున్న మనం కూర్చున్న వాళ్ళందరికీ దేవుడు ఇచ్చాడు. దేవుడికి స్తోత్రాలు చెప్పాలి. అందరూ చెప్పాలి. శక్తివంతమైన దేవుని మహాకృప తద్రీతిగా ప్రపంచంలో ఉన్న మానవానికి ఆ మహిమ శరీరాన్ని ఆయన అనుగ్రహించాడని మానవుడు గ్రహించలేకపోతున్నాడు. ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం అది. The sense of spirituality had been hidden by the virtue of this Satan who is working in the world. ఈ యొక్క లోకంలో ఏ సాతానుడైతే ఉన్నాడో ఆ సాతానుని జయించిన స్థితికి ఆ సాతానుకు ఉన్నటువంటి శక్తిని బట్టి అనేక మందికి ఇట్టి జ్ఞానాన్ని తెలియకుండా అనేకమైనటువంటి మార్గాలను వారికి తెలియచేసి వారిని స్టిల్ మరణంలో ఉంచడానికే ఇట్టి జ్ఞానంతో నింపుతున్నాడని మనం గ్రహించాలి. మనమైతే సాతానుని మనము ఓడించాం. నా దేవుని యొక్క జయాన్ని మనం గ్రహించాం. ఆ జయానికి మనం పాత్రలవడానికి రక్షింపబడి ఈ దినమున ఈ వాక్యాన్ని అంటున్నాం. దేవునికి స్తోత్రాలు చెప్పాలి. దేవునికి స్తోత్రాలు. మనము మరలా దేవుని చూడబోతున్నాం. దేవునికి స్తోత్రాలు. దేవునికి స్తోత్రాలు. ఈ పునరుత్థాన పండుగ సర్వమానవాడిని ఒక ఆలోచన కలుగజేసే పండుగ ఉంటుంది. ఈ శరీరం ఉండదు మనకి. ఈ శరీరం ఉండదు మనకి. డాక్టర్స్, ఎంఎస్లు, ఎండీలు ఎవడు పనికిరాడు మనకి. ఒకే ఒక్క దైవ వైద్యుడు, పరమ వైద్యుడు యేసయ్య దగ్గరికి మనం వెళ్ళబోతున్నాం. దేవునికి స్తోత్రాలు. ఆ మహిమ శరీరంలో ఏ విధమైనటువంటి పాపములకు సంబంధించిన స్థితిగతులు ఉండవు. ఎందుకు అంటే నీవు శరీర రక్తాలని తీసుకుంటున్నావు. ఇప్పుడు నా దేవుని శరీర రక్తాలు, నా దేవుని శరీర రక్తమును నువ్వు పుచ్చుకొచ్చున్నావు. కాబట్టి ఆయన మహిమ శరీర స్వరూపాన్ని పొందడానికి ఒక మార్గం అయి ఉంటున్నది. దేవునికి స్తోత్రాలు చెప్పాలి. దేవునికి స్తోత్రాలు. కాబట్టి అత్యంత ప్రధానమైనది, అత్యంత శ్రేష్టమైనది, అత్యంత ఆత్మీయమైనది మానవునికి దేవుడు అనుగ్రహించిన కృపను మనం పొందుకోవటానికి ఆ శరీర రక్తంలోనికి పాల్పంపులు పొందుకోబోతున్నాం. పరిశుద్ధ గ్రంథములో భక్తుడైనటువంటి యోహాను 6వ అధ్యాయంలో ఒక సత్యాన్ని మనకు తెలియజేస్తున్నారు. భక్తుడైనటువంటి యోహాను 6వ అధ్యాయంలో ఒక సత్యాన్ని మనకు తెలియజేస్తున్నారు. ఏమిటి ఆ సత్యం అంటే 3వ వచనమును కావున అక్కడ కాబోతుంది. యేసు ఇట్లనెను అని ఏం చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువు వారంటే
యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ స్పీకింగ్ లైక్ దిస్, ఈ రీతిగా చెప్తున్నారని వాక్యాన్ని మనకి నాకు చెప్తున్నారు. ఇట్లు అని నువ్వు అని అంటే ఆయన అన్న మాటలన్నీ ప్రొనౌన్సియేషన్, యాక్సెంట్, వొకాబులరీ మొత్తం కూడా ఆ రీతిగా ఉన్నది. దానిలో బలం ఉన్నదని మీరు గ్రహించాలి. యేసు ఇట్లా నేను ఏమని అన్నారు దేవాది దేవుడు? చదువు తల్లి. మీరు మనుషు కుమారుని శరీరం తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. ఒకటే పాయింట్ చెప్పేస్తాడు ఆయన. ఒక్కటే పాయింట్ చెప్పాడు, బాప్తిసం తీసుకోలేదు, జీవం లేదు. ఎందుకంటే శరీర రక్తాలు తీసుకోరు కాబట్టి. ఆ బాప్తిస్మం అని, బాప్టిజం అని, యేసయ్య లోకరక్షకుడని ఆలోచన సరళి మనలో ఎప్పుడైతే ఉద్భవిస్తుందో తద్రీతిగా ఆ దినమున దీనిలోకి జీవము ఉద్భవించుతున్నది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి దేవుడు మాట్లాడిన మాట, నీలోనికి జీవము రావడానికి నా దేవుడు భూలోకానికి వచ్చి ఒక అద్భుతమైన శక్తివంతమైన క్రియను జరిగించారు. అదేమిటంటే మరణమును జయించారు. దేవునికి స్తోత్రం. మరణమును జయించారు నా దేవుడు. అతి మరణమును జయించినటువంటి దేవునిగా చెప్పబడినటువంటి దేవుని యొక్క లెక్కలో ఎవరైనా ఉంటే ఎవరు చూపించలేకపోయారు. ఒక యేసుక్రీస్తు ప్రభువు వారే. అది చరిత్రలో లిఖించబడి ప్రవచనాలు తద్రీతిగా ఆ యొక్క నిర్వర్తించబడాయని మనం గ్రహించాలి. కాబట్టి ఆయన శరీరము రక్తమును స్వీకరించడానికి మనం సిద్ధపడి ఉండాలి. ఈ రీతిగా ఇంట్లో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఏ రోజున ఆయన ఉగ్రత ఉంటుందో మనకు తెలియదు. ఆయన కరుణామయుడు కాబట్టి ఆ ఉగ్రత ఎవరైతే ఆయన పరిశుద్ధతలోనికి ప్రవేశించి జీవిస్తున్నారో వారికి ఆ ఉగ్రత లేదు, కరోనా లేదు. దేవుడికి స్తోత్రాలు చెప్పండి. లేదు అంటే లేదు, లేదు, కంపల్సరీగా చెబుతున్నాడు. ఇట్ ఈస్ మ్యాండేటరీ. కాబట్టి యోచించండి. స్టిల్ మన ఆలోచన సరళి ఇంకా మన జీవితాలు ఏ రీతిగా ఉన్నాయో పూర్వము ఆ స్థితిలోనే ఉంటే యు టేక్ వన్ డెసిషన్. గాడ్ ఈస్ గోయింగ్ టు స్పీక్ విత్ యు. మరి ఒక మాటని అక్కడే చదువుకుంటాం. 8వ వచనము, ఇదే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము, పితరులు మన్నాను తిని చనిపోయినట్లు కాదు. ఈ ఆహారము తినవాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయంగా మీతో చెప్తున్నాను నేను. మీరు ఫండమెంటల్ గుర్తుపెట్టుకోండి. ఇంకా ఈ శరీర రక్తము ఎక్కడి నుంచి వచ్చిందని మనం అనుకోవాలి. ఇప్పుడు దేవుడికి ఒకసారి స్తోత్రాలు చెప్పండి. దేవుడికి ఒకసారి స్తోత్రాలు చెప్పండి. అత్యంత ఆత్మీయమైనది, శ్రేష్టమైనదని మనం ఎప్పుడు చదువుకుంటుంటాం. ఆ రీతిగా ఈ లోకంలో మనం ఉన్నప్పుడు ఈ యొక్క మార్గాన్ని అవలంబించిన మనమందరము కూడా మరొక ఆయన స్వాతంత్ర్యాన్ని పొందడానికి ఈ మార్గంలో మనం ప్రవేశించి నడవాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి 2 కొరింథీయులు 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నారు. 2 కొరింథియన్స్ 2nd చాప్టర్ ఈ రీతిగా చెప్తున్నారు దేవాది దేవుడు. 15వ వచనము, రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను దేవునికి క్రీస్తు సువాసనైన. 2 మాటలు చెప్తున్నారు పరిశుద్ధాత్మ దేవుడు. మనుషుల్ని 2 భాగాలుగా విభజించారు. ఒకటి రక్షింపబడిన వారు, 2 రెండో వాళ్ళు ఎవరంట? నశించిపోతారట. దేవుడు మాట్లాడుతున్న మాట, 2 కేటగిరీస్ దేర్ ఇన్ ద వరల్డ్. వాళ్ళు మతం పుచ్చుకున్నారు, లేకపోతే ప్రార్థన చేసేవాళ్ళు, ఆ మాటలను తీసి పక్కన పెట్టేసేయండి. ఒక మానవుడికి దేవుడికి ఉన్న సంబంధాన్ని మనం మాట్లాడుకుంటున్నాం. ఒక మనుష్యునికి దేవుడికి ఉన్న సంబంధంలో దేవుని యొక్క దృష్టిలో రక్షింపబడిన వారు ఉన్నట్ట, నశింపబడిన వారు ఉన్నట్ట.
ఈ రక్షింపబడిన వారు నశింపబడిన వారు ఇరువురు ఉన్నారు కాబట్టి మనం ఏ గుంపులోకి వెళ్ళాలి అని అంటే మనం ఆల్రెడీ రక్షింపబడిన వారి గుంపులోనే ఉన్నాం. ఆ రక్షింపబడిన వారి గుంపులో ఉన్న మనము ఏం చేయాలి? ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క పునరుత్థానాన్ని పొందడానికి మనకు మనముగా ఈ లోకములో ఉన్నటువంటి మనకున్నటువంటి సతాడుకు సంబంధించిన క్రియల నుంచి దూరపరుచుకొని శుద్ధీకరింపబడినటువంటి పరిశుద్ధతలోనికి ప్రవేశించినప్పుడు ఒక యోగీకరమైన స్థితిలోనికి నీవు వస్తావని ఆత్మదేవుడు తెలియని తర్వాత వచ్చిన కూడా చదువుతుంది. నశించు వారికి మరణార్థమైన ఆ మరణపు దేవుడు దృష్టిలో లేకుంటారంట. చచ్చిపోయిన వాడికి మనవాళ్ళందరూ ఏం చేస్తారు చెప్పండి? ముక్కులు ఏం పెడతారు? 2 దూది ముక్కలు పెడతారు, చెవుల్లో ఏదో పెడతారు, తాళ్ళు పెట్టుకట్టి 2 పొట్టనేళ్ళు కట్టేస్తారు. నిన్న చచ్చిపోయాడు కాబట్టి షర్టు కొడతా ఉంటారు. సరే షర్ట్లు కొట్టుకో, అంతకుముందు షర్టు వాడరు, అప్పుడే చచ్చిపోయినప్పుడే షర్టు వాటిని కొనుక్కొస్తారు. దేవుడు చెప్తున్నాడు, ఏమంటున్నాడు? నా నశించు వారికి రక్షింపబడి వారికి దేవునికి స్తోత్రాలు చెప్పండి. దేవునికి స్తోత్రాలు. మనకందరూ ఏ వాసన? ఆ జీవపు వాసన. దేవునికి స్తోత్రాలు. దేవుని మహాకృపను బట్టి ఆ స్థితిలోనికి మనం ఎదగటానికి నా దేవుడు చేసిన క్రియ ఈ దినాన ప్రపంచమంతా కూడాను తెలుసుకున్నారు. కానీ వారికి ఉన్నటువంటి బంధకాలు ఉన్నాయి చూసారు లోకంలో. ఆ బంధకాలు సాతానుడు బిగించాడు వాళ్ళకి. ఆ సాతానుడు బంధకాలు వచ్చి రావాలంటే వాక్యం అనే ఖడ్గం కావాలి. ఆ బంధకాలు తెంచబడతాయి. దేవునికి స్తోత్రాలు చెప్పండి. దేవునికి స్తోత్రాలు. కాబట్టి ఇట్టి సంగతులు చాలిన వాడేవాడు కలిపి చెడిపేడు వారి అనేకుల వలె ఉండక నిష్కాపట్యము గలవారమును దేవుని వలన నియమింపబడిన వారుండి క్రీస్తునందు బోధించుచున్నాం. క్రీస్తునందు అంటే ఎట్లా ఎవరు చెప్తున్నాడట? దేవుని ఎదుట. ఇక్కడ దేవుడు ఉన్నాడని మీరు అందరూ విశ్వసించాలి. వాస్తవమా? పరిశుద్ధాత్మ దేవుడు మీ కుర్చీలకి అలాగలగా తిరుగుతున్నాడని మీరు అనుకోవాలి. మీ చుట్టూ అలాగ వచ్చి మిమ్మల్ని తాకుండా అలాగ వస్తుంటాడు. దేవుడు మీ ముందు ఉన్నాడు. ఎప్పుడైతే నువ్వు ఈ స్థలంలో అడుగు పెట్టావు, ఆత్మదేవుడు నిన్ను తాకి శక్తివంతుడిని చేసుకుంటారు. దేవునికి స్తోత్రాలు. లోకంలో ఉన్నటువంటి మీ ఆలోచనలన్నీ ప్రక్కన పెట్టేసేయండి. డినామినేషనల్ కల్ట్ అనేది పక్కన పెట్టేయండి. అది మనుషుడు క్రియేట్ చేసుకున్నాడు. ఎప్పుడు కూడా జీవాంతమైనటువంటి ఆలోచన కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. నీవు పునరుత్థాన శక్తిని పొందాలంటే ఫిలిప్పు భక్తుడు ఇలా రాస్తున్నాడు పౌలు భక్తుల గురించి. ఈ రీతిగా 3వ అధ్యాయంలో ఈ సత్యాన్ని తెలుసుకున్న 10వ వచనము 3వ అధ్యాయం ఫిలిప్పీ ఏ విధము చేతనైనను మృతుల నుండి నాకు పునరుత్థానం కలుగవలెనని ఒక విశ్వాసి చెప్తున్నాడు మనకందరికి. ఆయన అనుభవంతో ఒక భక్తుడు, ప్రవక్త, ఒక అపోస్తల్ ఆయన చెప్తున్న మాట ఏంటంటే ఏ విధమైన చేతనైనను. మీరు ఫండమెంటల్ తెలుగు వారు గుర్తుపెట్టుకోండి. ఏమన్నా ఉండని మనకి లోకంలో ఒక మంచి మార్గాన్ని ఎన్నుకోవాలి, వెతుక్కోవాలని పౌలు భక్తుడు చెప్తూ ఏమంటాడు? తల్లి, మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలెనని. ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడని. ఆయన దేవాది దేవుడి మరణ విషయంలో సమాన అనుభవం కలవాడు. అంటే నువ్వు రక్షింపబడిన వారివై, పరిశుద్ధంతో జీవించబడిన వారివై ఉండి నెక్స్ట్ ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమములో పాలివాడొకటి ఎత్తిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెట్టతో సమానముగా ఎంచుకొనిచున్నాను. ఒకవేళ సెల్ఫ్ ఐడెంటిటీ కల్ట్ ఉంటుంది కదా, దాన్ని పక్కన పెట్టేసేయండి. మనం అంటే ఏదో ఒకటి డెవలప్ చేసుకుని ఉంటాం, సొసైటీలో ఒక స్టేటస్ డెవలప్ చేసుకుని ఉంటాం.
దాన్ని మాత్రం దేవుని దగ్గరకు వచ్చేటప్పటికి జస్ట్ కీప్ ఇట్ అసైడ్, దాన్ని ప్రక్కన పెట్టేయండి. యూ విల్ బి ఫైండింగ్ లాట్ ఆఫ్ చేంజ్. చాలా ఆత్మీయతో కూడినటువంటి స్థితిని పొందుతాం. మాట చదువుకుంటున్నాం. 2 కొరింథీ 2:14 ఒక సత్యాన్ని పరిశుద్ధాత్ముడు ప్రతి స్థలమందును మమ్మల్ని ఎల్లప్పుడు ఈ మాట అండర్లైన్ చేసుకుని, విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవుడు నిన్ను ఊరేగిస్తాడండి. దేవుడు నిన్ను నువ్వు కనుక రక్షింపబడి ఆత్మీయుల పరిశుద్ధంలో ఉంటే ఊరేగింపులనే దేవుడు ఊరేగించడం మీకు తెలుసు కదా. మన ఇండియాలో బాగా చూస్తాం, బాగా చూస్తాం. కానీ ఒక పెద్ద రథం ఉంటుంది, తాడు ఎదుగుతున్నావు, తాడు ఉంటాయి, దానికి జనమంతా ఊళ్ళో జనమంతా వచ్చి పట్టుకొని లాక్కెళ్తా ఉంటారు, అరుస్తుంటారు, దేవుడిని ఊరేగిస్తూ ఉంటారు. ఇక్కడేమైందంటే నీ దేవుడే నిన్ను ఊరేగిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. That is the power of Jesus. That is the compassion of Jesus. యేసు యొక్క కనికరం అంటే ఏంటంటే లోకంలో దేవుడు చేస్తే దేవుడే నిన్ను ఊరేగిస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రాలు, దేవునికి స్తోత్రాలు. తర్వాత ఏంట్రా? కాబట్టి మనం ఆ రీతిగా ఉండాలి. ఇవాళ ఒక డెసిషన్ తీసుకుందాం. మన యాక్టివిటీస్ అన్ని కూడా మనల్ని చూసి యేసుక్రీస్తు ఎరిగిన వారా అన్నట్లుగా ఎప్పుడు మనకు కనపడాలి. మన జీవితాలు నాలుకలో తప్పు రాకూడదు, చూపుల్లో తప్పు రాకూడదు, పరిశుద్ధత ఉందా. అనేకమైన మనం అలవాటు చేసుకుంటాం, దానివల్ల కొద్దిగా బెనిఫిట్ నేను చెప్తున్నాను. అవన్నీ వదలండి, ఎంత బెనిఫిట్ ఉంది. దేవునికి స్తోత్రాలు. ఈ మాట చదువుకొని ముగించున్నాం. 2 కొరింథీ 15:57. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. 15:57. అయినను 15 రా. మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. స్తోత్రము కలుగును గాక. ఎవరు స్తోత్రాలు చెప్పట్లేదు మరి? ఎవరు స్తోత్రాలు చెప్పట్లేదు మరి? దేవునికి స్తోత్రాలు. మనం జయము కలిగించాడు దేవుడు మానవునికి. ఆ జయములో we just participated. మనం కొద్దిమంది పార్టిసిపేట్ చేశాము. అలాగే చాలా మందిని మనము కనికరం చూపించి, మన బంధువులు ఉంటారు, రక్త సంబంధికులు ఉంటారు, లేకపోతే విశ్వాసులు, స్నేహితులు ఉంటారు, వారికి కూడా ఒక మార్గాన్ని చూపిద్దాం. ఇది సత్యము, ఇది సత్యము, ఇది సత్యము. ఈ సత్యాన్ని గ్రహించడమే మన యొక్క విధి. ఏ అపవాది ఉన్నాడో నేత్రములకు, మనోనేత్రములకు అంధత్వాన్ని కలిగిస్తున్నాడు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న పరిస్థితుల్లో వాళ్ళకి అందము ఆనందం ఉంది, దాని నుంచి వాళ్ళని బయటకు తీసుకురావాలి. అటు క్రియ మీరందరూ కూడాను మీ జీవితంలో జరిగించి అనేక మందికి రక్షణాత్మకమైన జ్ఞానం దయచేశారని పరిశుద్ధాత్మ దేవుడు ఇది నాకు తెలియజేస్తున్నాడు. సంస్కారములకు సిద్ధపడిన వారందరూ రీతిగా ప్రార్థనలో కొనసాగండి. ఆయన యొక్క సంస్కార ఆరాధన కొరకే బిందు అని మనల్ని ప్రార్థనలు నడిపిస్తారు. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఇదిగోనైనా 40 దినాలు ప్రభువా మమ్మల్ని రక్షకులను భద్రపరచుకొని ప్రతిదినం నీ వాక్యంతో ప్రభువా మమ్మల్ని నడిపించే విధానం కొరకై నీకు స్తోత్రమైనా. ఇదిగో మంచి శుక్రవారం దినాల తండ్రి ప్రభువా 3 గంటల సమయంలో ప్రభువా మా పాపల కొరకు నా తండ్రి ఇదిగో ఆ కల్వరిలో కాచిన రక్తం కొరకై నీకు స్తోత్రాలు. ఇదిగోనైనా మేము ఏ లోకంలో ప్రభువా, ఈ లోకంలోనైనా ప్రభువా పాపులము, దీనులము, దరిద్రములైనా అయినా సరే
స్తోత్రాలయ్యా. ఇదిగో మా పాప దోషాలన్నింటినీ మీరు కడిగి శుద్ధీకరించుకొని ఇదిగో నాయన మాకు కూడా నాయన నువ్వు పునరుద్ధరణ శక్తిని దయచేసి దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో ఇప్పటి వరకు వాక్యం ద్వారా మీరు మాట్లాడుతున్నారయ్యా. ఇదిగో నా తండ్రి మమ్మల్ని మేము పరిశీలించుకొని ఇదిగో మా పాప దోషాలన్నింటినీ మీకు విడిచిపెట్టిన తండ్రి లోపం వైపు కాకుండా ప్రతి విషయంలో నీ వైపు చూసి మాకు దయచేయమని వేడుకొస్తున్నాం తండ్రి. ఇదిగో నాయన ఆత్మీయులు నా తండ్రి ఎత్తబడిన వాక్యాన్ని ప్రభావ మా జీవితాలు మేము అవలంబించుకొని దాని ప్రకారం నడుచుకోవడానికి మీరు దయచేయమని తండ్రి. ఇదిగో నాయన ముఖ్యమైన ఘటనలో మేము ప్రవేశించుకోవచ్చుండగా ఇదిగో నా తండ్రి మీ శరీరాన్ని మీ రక్తాన్ని మేము తీసుకోవచ్చుండగా ఇదిగో నాయన తండ్రి ప్రభావ వాటిని మేము ద్వేషించి ప్రభావ తండ్రి మా పాప దోషాలన్నింటినీ విడిచిపెట్టినారు తండ్రి ప్రభావ వాటిని ప్రభావ సరైన రీతిలో అన్వయించుకోవడం దయచేయమని అన్నింటినీ సరిచేసిన తండ్రి మీరు ఆకలిలో మమ్మల్ని అందరినీ ఎత్తబడుతూ శాతాన్ని చంపబడిగా అందరినీ సిద్ధపరుచున్నాడు యేసుక్రీస్తు సత్పరిశుద్ధ అన్నాడు పెద్దనాడు వేడుకుంటున్నాం. ఆమేన్ ఆమేన్. తద్రీతిగా సంగమత ప్రార్థనలో కొనసాగుతుండగా నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరచి ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పారు. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తము వలన క్రొత్త నిబంధన మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పారు. తద్రీతిగా సంగమంతా ప్రార్థనలో కొనసాగుచుండగా క్రీస్తు లేచెను హల్లెలూయా క్రీస్తు నన్ను లేపెను క్రీస్తు లేచెను హల్లెలూయా క్రీస్తు నన్ను లేపెను. శాశ్వతమైనది నీవు నా ఎడ చూపినా